బేసికలీ ఈ కథని మీ కథలాగా చదవండి. ఐ ఛాలెంజ్ యూ, మోస్ట్లీ యూ క్యాన్ రిలేట్ దిస్ టు యువర్ రియల్ లైఫ్ స్టోరీ. సో లెట్ స్టార్ట్. అందరికీ లవ్ స్టోరీ ఉన్నా లేకున్నా వన్ సైడ్లో ఉంటుంది, లేదా చెప్పాలనుకొని చెప్పకుండా అయిపోయిన సిచ్యువేషన్ చాలానే ఉంటాయి. సో అలాగే ఈ కథలో కూడా అబ్బాయి వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్తున్నాడు. అదేంటో చూడండి. అండ్ మీరు అమ్మాయి అయితే అమ్మాయి స్టోరీ అనుకోండి, నథింగ్ మచ్ చేంజెస్. ఎక్కడ చూశారు, ఎలా పరిచయం అనేది అందరి కథల్లో వేరువేరుగా ఉంటుంది. సో ఈ అబ్బాయి కొత్తలో కూడా కలవడం అండ్ పరిచయం అయిపోయింది. అంతా బాగుంది, అన్నీ షేర్ చేసుకుంటున్నారు. అప్పుడే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్, అరే నీకు అమ్మాయి అంటే ఇష్టం రా, లేట్ చేయకు చెప్పేసే అన్నారు. అప్పటి వరకు ఎక్కడో నక్కి దాక్కొని ఉన్న ఫీలింగ్స్ ఒక్కసారిగా మైండ్ చుట్టుముట్టేసి, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టు ఈ ఆలోచనలు మైండ్ చుట్టూ తిరగడం మొదలుపెట్టి ఎన్నో క్వశ్చన్స్. అవునా, నిజంగానా, లేదులే మేము జస్ట్ ఫ్రెండ్స్ కదా, అయినా కొంచెం క్లోజ్ ఉంటే మాత్రం, లేదా చాట్ చేస్తే మాత్రం లవ్. అప్పటి వరకు లేని మొహటం వచ్చేసింది. ఎందుకు తెలియదు. చాలా జాగ్రత్తగా చాట్ చేయడమైనా లేదా మాట్లాడడమైనా అంతే జాగ్రత్తగా ఉండుంటే బైక్ మీద పోయేప్పుడు చలాన్లు పడవు, లేదా బీటెక్లో మోస్తున్న బ్యాక్లాగ్లు పడవు అనుకున్నాడు. ఫ్రెండ్స్ అంటే క్యాజువల్గా తీసుకునే మాటలు, లేదంటే అందరికంటే ఎక్కువగా మనమే నవ్వేసే మాటలు, అమ్మాయి అనేసరికి ఎందుకో ఎక్కువగా ఆలోచించడం, తెలియకుండా హర్ట్ అయిపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడు చాట్స్ అండ్ కాల్స్తో కాంటాక్ట్లోనే ఉండాలి అనిపిస్తుంది. వితౌట్ ఎ డే మిస్సింగ్. ఏదో ఒక టోర్నమెంట్లో ప్లేస్ కోసం, లేదా క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయినట్టు. ఇంకా ఫైనల్లీ ఫీలింగ్స్ మీద క్లారిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మంచి ఒకేషన్, ఎప్పుడు, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎక్కడ చెప్పాలి. సరే, ఈ థాట్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే తను యాక్సెప్ట్ చేసింది అని ఒక ఊహ. అండ్ దెన్ నెక్స్ట్ 100 yearsకి ప్లాన్ వేసుకోవడం జరిగిపోద్ది. అందులో మన ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, న్యాచురల్లీ అయిపోద్ది. సో అంత బాగుంది. చాట్స్లో మొత్తం ఏదేదో రచ్చ ఏదో ఒక టాపిక్ మాట్లాడు. అదే ఫేస్ టు ఫేస్ వస్తే ఏదో మాట్లాడాలనుకుంటాడు, కానీ నోరు కంట్రోల్లో ఉండదు అండ్ టోటలీ మెసప్ అయిపోతుంది. మళ్ళీ ప్రపోజ్ బదులు సారీలు చెప్పడమే సరిపోతుంది. ఇలా అవన్నీ ఉండగా అబ్బాయి కొన్ని రోజులు అయ్యాక ఏ టాపిక్ దొరకట్లా. కాబట్టి ఇంకా వాడి పాత హాబీ అయిన డబ్ స్మాష్లు చేసి పంపి అలా ఉంది అనే ఒపీనియన్ తీసుకునేవాడు. అండ్ తన కోసమే, జస్ట్ చాట్ కోసమే డైలీ డబ్ స్మాష్ చేసి పంపేవాడు. దీనివల్ల కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. ఇంతవరకు ఏదైనా మంచి జరిగిందంటే అదొకటి. డబ్ స్మాష్ బాగుంది అంటే అబ్బాయికి ఇంకా ఆనందానికి అద్దులేవు. ఇంకా అమ్మాయి చాటుకు పంపించాలి కదా, అదొక మోటివేషన్. సో ప్రతిరోజు డబ్ స్మాష్ చేసేవాడు. ఇంకా ఫైనలీ వన్ ఫైన్ డే ప్రపోజ్ చేశాడు. అండ్ అమ్మాయి నార్మల్లీ రిజెక్ట్ చేసింది. అంటే రిజెక్ట్ చేస్తాను కదా, వన్ సైడ్ లవ్ అయింది. అబ్బాయి కూడా ఓకే అన్నట్టున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రపోజ్ చేశాక కొంచెం గ్యాప్ రాలేదు ఫ్రెండ్షిప్, అంటే తనతో. సో ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది అన్న బాధ కన్నా, తనతో చాట్ చేసినప్పుడల్లా వాడు అనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో, ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని, అండ్ తను అనుకున్న ఫ్యూచర్ ఆ అమ్మాయితో ఉండదు అనే బాధ ఎక్కువైంది. కానీ లక్కీలీ అబ్బాయి డబ్ స్మాష్ల వల్ల వాడికి యాక్టింగ్లో ఛాన్స్ వచ్చింది అండ్ బిజీ అయ్యాడు అండ్ వాస్ హ్యాపీ. లేటర్ని అర్థమైంది, లవ్ యాక్సెప్ట్ చేసినా వాడిలాగా ఉండేవాడు కాదు. సో దానివల్ల ఎప్పటికైనా విడిపోయేవారు. కాబట్టి తను రిజెక్ట్ చేయడమే మంచిగా అనుకున్నాడు. లేటర్ అమ్మాయిని కలిశాక అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి, ఎందుకంటే తను లేకుంటే డబ్ స్మాష్ చేసేవాడు కాదు, యాక్టింగ్ ఛాన్స్ వచ్చేది కాదు. కాబట్టి వీడి విషయంలో వన్ సైడ్లో వీడికి వెళ్ళిపోయింది. వన్ సైడ్ లవ్లో మనం అనుకున్నది జరగలేదన్న బాధ తప్ప తను కాదు అన్న బాధ లేదు, తను లేదు అన్న బాధ లేదు. అంటే అందరి విషయాల్లో కాదు, కానీ చాలా వరకు మన ఊహలే మనకి ఉరితాడవుతాయి అప్పుడప్పుడు. కానీ వాటికి లొంగకుండా ముందుకెళ్ళడమే మన జీవితం.
ఒకవేళ ఈ కథ మీ కథలా అనిపిస్తే ఈ స్టోరీ మీ స్టోరీలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.